అరవింద్ కుమార్ కు అవినీతి నిరోధక శాఖ పిలుపట. ఫార్ములా ఈ రేస్ కేసులో ఇవాళ విచారించబోతున్నది. తెలిసిందే కదా, ఫార్ములా కార్ రేస్లో బ్రిటన్కు చెందిన ఒక కంపెనీకి 55 కోట్ల రూపాయలు ఫైనాన్స్ మినిస్ట్రీ ఆర్ క్యాబినెట్ అప్రూవల్ లేకుండా 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి తరలించారు. ఇందులో కన్సర్న్డ్ ఐఏఎస్ ఆఫీసర్గా ఆనాడు అరవింద్ కుమార్ ఉన్నాడు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇవన్నీ జారీ చేసింది ఆయన బిఎల్ఎన్ రెడ్డి అనే ఒక చీఫ్ ఇంజనీరు. ఎవరి ఆదేశాల మేరకంటే కేటీఆర్ ఆదేశాల మేరకి. ఈయన గతంలోనే చెప్పినట్టున్నాడు, కేటీఆర్ ఆదేశాలతో నేను చేయడం జరిగింది, నాకేం సంబంధం లేదు అని. ఇప్పుడు ఇవాళ మళ్ళీ విచారణకు పిలుస్తున్నారట. గురువారం విచారణకు హాజరు కావాలంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు నోటీసులు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితమే ఆయన విచారించాలని నిర్ణయించిన విదేశీ టూర్లో ఉండడంతో వాయిదా వేసింది. తాజాగా ఆయన విదేశాల నుంచి తిరిగి రావడంతో విచారణకు పిలిచిందట. యాక్చువల్గా ఈయన విషయంలో ఏంటి అంటే, ఈయన ఎక్కడి నుంచి ఆదేశాలు తీసుకున్నాడంటే కేటీఆర్ నుంచి. కేటీఆర్ ఈయనతో మాట్లాడింది ఆయన వాట్సాప్లో చేసిన చాట్, ఇది చాలా కీలకం. అందుకే లాస్ట్ టైం కేటీఆర్ ఇన్వెస్టిగేషన్ చేసిన టైంలో కేటీఆర్ మీ ఫోన్లు తీసుకురండి నెక్స్ట్ విచారణకు వచ్చేసరికి అని చెప్పిండు. కానీ ఆయన నా ఫోన్లు ఏదో పోయినాయా లేకపోతే ఇంకేదైందో, నా ఫోన్ నా దగ్గర లేదని ఏదో చెప్పిండు. అరవింద్ కుమార్ అంతకు ముందు జరిపిన విచారణలోనే కేటీఆర్ ఆదేశాల మేరకు నేను ఇది చేయడం జరిగింది, నాకు సంబంధం లేదు అని చెప్పిండు. ఇదే కేసులో జనవరిలో అరవింద్ కుమార్ను ఏసీబీ విచారించింది. మాజీ మంత్రి కేటీఆర్ను గత నెల 16వ తేదీన ఏసీబీ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో అరవింద్ కుమార్ను మరోసారి విచారించబోతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. హైదరాబాద్లో 2023లో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ కోసం విదేశీ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము చెల్లించడం వల్ల ప్రభుత్వానికి 54,88,00,000 మేర నష్టం వాటిల్లిందని ఏసీబీ కేసు పెట్టింది. రేసు నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ తప్పుకున్న అనంతరము నిధులు ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందనే కోణంలో ఆరా తీస్తోంది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోకపోవడం, మంత్రివర్గం ఆమోదం పొందకపోవడం, తదుపరి 3 ఏళ్ల పాటు రేసుల నిర్వహణకు 600 కోట్ల మేర చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకోవడాన్ని అంతర్గత విచారణలో తప్పుపట్టింది. ఒకవేళ కనుక ప్రభుత్వం మళ్ళీ వచ్చుంటే 600 కోకు హుష్కాకి అవుతుంది. 600 కోట్లు. మళ్ళీ దట్టు ఇది ఎప్పుడు డబ్బులు రిలీజ్ చేశారు? ఈ డబ్బులు రిలీజ్ చేసింది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోకుండానే 54,88,00,000 మేర చెల్లించడాన్ని తీవ్ర నేరంగా పరిగణించింది. దీనిపై ప్రస్తుతం ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. అయితే పురపాలక శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ ఆదేశించడంతోనే తాము నిధులు విడుదల చేసినట్లు అప్పట్లో హెచ్ఎండిఏ కమిషనర్గా కొనసాగిన అరవింద్ కుమార్ ఇదివరకే ప్రభుత్వానికి లిఖితపూర్వక వాంగ్మూలం ఇవ్వడంతో ఏసీబీ విచారణలో కూడా అంగీకరించారు. ఇదే విషయంలో తొలుత తానే ఆదేశించినట్లు బహిరంగంగా మాట్లాడిన కేటీఆర్ ఏసీబీ దర్యాప్తులో మాత్రం సొమ్ము చెల్లింపుల అంశంలో అధికారులదే బాధ్యత అని చెప్పినట్టుగా తెలిసింది. ఆయా అంశాలన్నింటిపైన అరవింద్ కుమార్ను ఏసీబీ విచారించే అవకాశం కనిపిస్తోందని సమాచారం. సో ఈయన ఇచ్చే వాంగ్మూలం కూడా చాలా కీలకమవుతుంది. గతంలో ఆల్రెడీ ఆయన చెప్పి ఉన్నారు, నిందితుడిగా ఆయన కూడా నేను చేసింది ఎట్లా అంటే నేను అవతల వాళ్ళు ఆయన చెప్పిండు కాబట్టి నేను చేసిన అని చెప్పిండు. ఇక కేటీఆర్ తెలిసిందే కదా, మీడియా ముందు ఓ మాట, లోపలికి పోయినాక ఇంకొక మాట. దొంగలు ఇందులో తప్పు చేశారు అవుట్ రైట్గా. కోడ్ ఉన్నప్పుడు డబ్బులు ఎట్లా రిలీజ్ చేస్తారు? హెచ్ఎండిఏకి 2 కోట్ల వరకు ఇచ్చే అవకాశమే ఉన్నది. 2 కోట్లు దాటితే ఖచ్చితంగా ఫైనాన్స్ క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలా. నో క్యాబినెట్ అప్రూవల్, మనదే గవర్నమెంట్ వస్తుంది కొట్టు అనగానే ఆయన చెప్పి నేను కొట్టిండు. ఎవడి సొమ్ము? జనం సొమ్ము. మళ్ళీ నేను ఏం తప్పు చేయలేదు, ఇది లొట్టపీస్ కేసు. లొట్టపీస్ కేసు అయితే ఆ ఫోన్లో చేయొచ్చు కదా.